అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎస్సన్నపేట భూముల మీద మూర్తి యాదవ్ చేసిన ఫిర్యాదు మేరకు ఎంఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అనకాపల్లి ప్రజలు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనకాపల్లి నియోజకవర్గం కసింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలో ఎస్సన్నపేట గ్రామానికి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ ఏ రకమైనటువంటి కుంభకోణం జరిగింది అనే అంశాలని మనందరికీ కూడా తెలుసు. అయితే నిన్న నూతనంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖ మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ గారు ఒక నోటీసులు జారీ చేస్తున్నారు. ఇక్కడ ఏవైతే అనాథరైజ్డ్గా లేఅవుట్ నిర్వహిస్తూ ఉన్నారో ఆ కన్స్ట్రక్షన్ కంపెనీకి, విజయభాస్కర్ గారికి, అలాగే గ్రామ పంచాయతీ విస్తన్నపేటకి, డిపిఓ అనకాపల్లి వారికి, అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి, కసింకోట మండలం తహసీల్దార్ గారికి కూడా నోటీసులు సర్వ్ చేస్తున్నారు. ఏంటి, అనుమతులు లేకుండా నిర్మిస్తున్నటువంటి ఈ లేఅవుట్ని వెంటనే ఆపి వారం రోజుల్లోగా దీనిపై సమగ్రమైన విచారణ జరిపి సమాధానం చెప్పాలని చెప్పున్నారు. అయితే నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి మేము మీకు వినపిస్తా ఉన్నాం. ఏంటంటే మరి గతంలో దీని మీద అనేకమైనటువంటి కంప్లైంట్లు అటు తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఇటు జనసేన పార్టీ నుంచి కానీ ప్రభుత్వానికి ఇచ్చినప్పటికీ ఆ రోజు వైసీపీ అవినీతి మానసపుత్రికగా ఉన్నటువంటి ఈ విస్తన్నపేట వెంచర్ అధికారులు ఎవరిని కూడా కనీసం యాక్షన్ తీసుకోనివ్వకుండా పైనుంచి విజయసాయిరెడ్డి గారు, అలాగే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు, విశాఖపట్నం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు, అనకాపల్లి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు బొడ్డేటి ప్రసాద్ గారు వీళ్ళందరూ మానిటర్ చేస్తూ అధికారులను కూడా తొక్కిపెట్టించిన పరిస్థితి. ఆఖరికి ఈ మండలానికి సంబంధించిన డిజిటల్ కీని కూడా, రెవెన్యూ డిజిటల్ కీని కూడా బొడ్డేటి ప్రసాద్ గారి దగ్గర పెట్టుకొని రైతులను బెదిరింపులకు గురి చేసిన పరిస్థితి. అడుగడుగున ఈ లేఅవుట్లో అన్ని నిబంధనలకి తిలోదకాలే. రేరా అనుమతులు లేవు, ఉడా అనుమతులు లేవు, వాల్టా చట్టాన్ని అతిక్రమించి వేల చెట్లు నరికేస్తారు, రంగబోలుగడ్డ రిజర్వాయర్కి వెళ్ళేటటువంటి ఆ గడ్డలన్నీ కప్పేస్తారు, కొండలను తవ్వేస్తారు. ఈరోజు ప్రభుత్వ కొండల జిరాయితీలని చెప్పని రికార్డులు తారుమారు చేసి మరి గతంలో ఉన్న ఆర్డీఓల ద్వారా రిపోర్ట్లు ఇప్పిస్తారు. మరి దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను కప్పేస్తారు, వాటిని కబ్జాలు చేస్తారు, అనుమతులు లేకుండా రోడ్లు వేస్తారు, అనుమతులు లేకుండా కొండలు కొట్టేసి రోడ్లు ఏర్పాటు చేస్తారు. 100 అడుగుల రోడ్డు. ఈ వెస్సన్నపేట గ్రామానికి వచ్చే రోడ్డు ఏమో 20 అడుగులు. ఈ లేఅవుట్కి, అక్రమ లేఅవుట్కి వచ్చే దారేమో 100 అడుగులు. అధికారులు అసలు మీకు కళ్ళు కనబడుతున్నాయా గత ప్రభుత్వంలో అని చెప్పని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మంత్రిగా ఇక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ నియోజకవర్గంలో ఉంటూ, ఈ నియోజకవర్గంలో మంత్రిగా ఉంటూ సవాలు చేసాడు, నాకు సెంటు భూమిని చూపించమని. సెంటు భూమి నీ పేరు మీద ఎందుకు పెట్టుకుంటావు, బినామీ పేరు మీద పెట్టుకుంటాం. దానికి అనుగుణంగా అనేక ఆధారాలు కూడా చూపించాం మేము. మరి గతంలో విజయసాయిరెడ్డి తాలూకు ముఖ్య అనుచరుడు ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి గారి పేరు మీద ఏ రకమైనటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయో, ఆయన పేరు మీద ఎన్ని ఎకరాల రిజిస్ట్రేషన్ జరిగాయో, ఆ రిజిస్ట్రేషన్స్ ఎవరు చేశారు, బొడ్డేటి ప్రసాద్ అనే వ్యక్తి చేసిన దగ్గర నుంచి ప్రతి అంశాన్ని కూడా ఎత్తి చూపించిన తర్వాత ఆ రోజు ఏ రోజు కూడా మీరు కనీసం దాని మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి పాపానికి కూడా పోలేదు. అందరు అధికారులు కూడా కొమ్ము కాస్తూనే వచ్చారు. కానీ నూతనంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని మేము చెప్తా ఉన్నాం, ఈ రోజు గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నం మీద రాజధాని చెప్పిన వల్లమాలని వగల ఏడుపులు ప్రేమ చూపించింది. ఇగో ఇలాంటి వనరులను కొట్టేయడానికి. మన కుడి చేతి పక్క చూసుకుంటే అక్కడ కొండ ఉండేది. ఆ కొండను మొత్తం కూడా నాశనం చేసి కొండ అంతా తీసేసిన పరిస్థితి. మైనింగ్ అధికారుల యొక్క అనుమతులు లేకుండా ఇక్కడ నుంచి గ్రావెల్ని తరలించుకోపోయి ఆ కొట్టినటువంటి కొండకు సంబంధించిన రాళ్ళని, ఆ గ్రావెల్ని కూడా బయటికి తరలించుకుపోయిన పరిస్థితి. మరి వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కొనుగోలుదారులు కూడా ప్రతి వారం పిలిచి వాళ్ళ పార్టీలు నిర్వహించి మీరు ఇక్కడ ప్లాట్లు కొనుక్కోండి అని చెప్పి ప్రోత్సహిస్తున్న పరిస్థితి ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ. తస్మాత్ జాగ్రత్త. కొనుగోలుదారులు అందరికి కూడా చెప్తా ఉన్నాం, ఇది అనుమతులు లేని ఒక అక్రమ వెంచర్. దీన్ని కొనుక్కోవడం ద్వారా భవిష్యత్తులో మీరందరూ ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళు సొమ్ము చేసుకోవడం కోసం మిమ్మల్ని బలిపశువులు చేస్తారండి. దయచేసి అర్థం చేసుకోండి. ఈ ప్రభుత్వం, నూతన ప్రభుత్వంలో ఖచ్చితంగా ఏ ఆస్పెక్ట్స్ లో వీళ్ళు ఉల్లంఘించారో, ఏ ఆస్పెక్ట్స్ లో వీళ్ళు అవినీతికి పాల్పడ్డారో వాటన్నిటి మీద సమగ్రమైన విచారణ జరిపి ఒక సిట్ కమిటీని ఏర్పాటు చేసి దాని మీద త్వరితగతిన యాక్షన్ తీసుకునేలా చేయమని మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మరి గతంలో ఉండేటువంటి లోకాయుక్త కూడా దీని మీద ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసింది. వాళ్ళు విచారణ రిపోర్ట్ బహిర్గతం చేయాలని చెప్పున్నారు. కానీ ఆ లోకాయుక్త ఆర్డర్ ఇప్పటికి వచ్చి కూడా అతిగతి లేదు. వాటి మీద సమాధానం చెప్పిన పాపానికి పోలేదు. మరి 2021లోనే అప్పుడు విశాఖ జిల్లా కలెక్టర్, ఉమ్మడి జిల్లా కలెక్టర్ గారు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ నివేదిక బహిర్గతం చేయలేదు. పైపెచ్చు మేము కంప్లైంట్ ఇస్తే మా జనసేన పార్టీ నాయకుల మీద మమ్మల్ని విచారణ చేయమని చెప్పి నోటీసులు అప్పటికప్పుడు ఇచ్చిన పరిస్థితి. అంటే ఎంత దారుణంగా ఉన్నాయండి ప్రభుత్వ యొక్క సంస్థల యొక్క పనితీరు వైసీపీ ప్రభుత్వంలో అనడానికి ఇది ఒక నిదర్శనం అండి. కంప్లైంట్ ఇవ్వడానికి మేము వెళ్తే మాకు నోటీసులు ఇచ్చారు,
అవినీతి చేసి కొండలు తవ్వేస్తుంటేనేమో వీళ్ళకి ఏ నోటీసులు ఉండవు. కానీ కూటమి ప్రభుత్వంలో నోటీసులు ఉంటాయి. తప్పు చేసిన ప్రతి దానికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో చెప్పింది అదే, అకౌంటబిలిటీ మీలో తీసుకొస్తామని చెప్పారు. ఆ అకౌంటబిలిటీ ఇక్కడతోనే మొదలవుతుంది. ఖచ్చితంగా దీనిలో వేల కోట్లు తన ప్రతి ఒక్కరు కూడా కక్కాల్సిందే. అనేక మార్లు అనేక సందర్భాల్లో ఫిర్యాదు చేశాం. అయినప్పటికీ కూడా ఈ అక్రమాలకి అడ్డుకట్ట లేకుండా పోయింది. మరి విసన్నపేట గ్రామంలో పోటమ్మ తల్లి సాక్షిగా ఈరోజు 100 ఎకరాలు ధ్వంసమైంది. ఇక్కడ చెట్టు లేదు, పుట్ట లేదు, ఇరిగేషన్ అనుమతులు లేవు, రెరా యాక్ట్ లేదు, పంచాయతీరాజ్ చట్టం లేదు. అట్లీస్ట్ ఆర్ఈసీ స్తంభాలను కూడా దొడ్డుదారిని వేయించి అనేక అక్రమాలకు పాల్పడినటువంటి గత పాలకులు ఎవరైతే ఉన్నారో ఆనాటి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడి ప్రసాద్, అలాగే ఆనాటి మంత్రి గూడువాడ అమర్నాథ్ గారు, విజయసాయి రెడ్డి గారు ఈ జిల్లాకు దోచుకోవడానికి ఈ ప్రాంతానంతటి కూడా రీజనల్ కోఆర్డినేటర్గా వేసినటువంటి వైసీపీ ప్రభుత్వం అక్రమాలకి ఇప్పటికైనా ప్రభుత్వం మారింది, పాలకులు మారారు. ఈ అక్రమాల మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి ఈ 100 ఎకరాల్ని, అలాగే ఇక్కడ కనబడుతున్నటువంటి రంగుబోల్ రిజర్వాయర్ని కూడా కాపాడవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వ పాలకుల్ని ప్రార్థిస్తున్నామండి. ఈఎంఆర్డీఏకి ఈ విసన్నపేట భూముల మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సర్వే నెంబర్ 6, సర్వే నెంబర్ 108, సర్వే నెంబర్ 195/2, సర్వే నెంబర్ 624. ఈ 4 సర్వే నెంబర్ల మీద 610 ఎకరాలు కబ్జాకు గురైంది. దీన్ని వైసీపీలో ఉన్నటువంటి బడా నాయకులందరూ కూడా ఈ కబ్జాలో పాలు పంచుకొని ఓటాలు వేసుకోవడం జరిగింది. దీని మీద తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి ఆయన కోరిన దాని మీద ఈఎంఆర్డీఏ వారు సెక్షన్లు ఏ సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలో నిర్ణయించి ఈరోజు అందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇక్కడ అమ్ముతున్నటువంటి విల్లాలన్నీ కూడా రేపు అవి ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. దయచేసి ఈ విల్లాలు కొనుక్కుంటున్న వారు ఎవరు కూడా దీన్ని కొనుక్కోవద్దని మేము చెప్తున్నాం. వాళ్ళందరినీ కూడా మోసపుచ్చే పరిస్థితిలో వీళ్ళు కబ్జా చేశారు. దీని మీద సిట్ కమిటీ 2019లోనే సిట్ కమిటీని వేసి నివేదికని తయారు చేయడం జరిగింది. కానీ వైసీపీ గవర్నమెంట్ రావడం వలన ఆ నివేదికని బహిర్గతం చేయలేదు. అదేవిధంగా ఉమ్మడి విశాఖ జిల్లా కలెక్టర్ గారు దీని మీద ఒక 5గురితో ఆర్డీఓ కమిటీని ఏర్పాటు చేసి మైన్ సిఐడి గారితోని, తర్వాత ఈ తహసీల్దార్ గారు, ఇనాం తహసీల్దార్ గారు ఆర్డీఓతో కమిటీ వేసి వాళ్ళను కూడా నివేదిక ఇమ్మంటే ఆర్డీఓ గారు నివేదిక తయారు చేశారు. అది ఇప్పటికీ కూడా ఈ వైసీపీ గవర్నమెంట్ వల్ల ఆ నివేదిక బహిర్గతం కాలేదు. దాన్ని కూడా బహిర్గతం పరచాలి. దీంట్లో పెట్టిన గవర్నమెంట్ బోర్డులన్నీ తొలగించేది. దాని మీద తూతూ మంత్రంగా ఒక ఎంఆర్ఓని సస్పెండ్ చేశారు. ఇవన్నీ కూడా చాలా చాలా పెద్ద కొన్ని 100 కోట్ల రూపాయల కుంభకోణం. దీన్ని బహిర్గతం చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు ఆర్టీవీ వారు దీన్ని బహిర్గతపరిచినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విసన్నపేట అనే గ్రామంలో పెద్ద భూ అక్రమాలు, కబ్జాలు జరిగిన సంగతి ఈరోజు అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు భూముల్ని పరిశీలన చేసి దాని మీద ఒక నివేదికను కూడా తయారు చేసుకోవడం జరిగింది. ఎంతో మంది ఈ ఇష్యూ మీద ప్రొటెక్షన్ చేయాలి, ఆస్తులు పరిరక్షించాలని చెప్పి పోరాటం చేసేవాళ్ళు కలెక్టర్కి, ఆర్డీఓకి, తహసీల్దార్లు కూడా ఫిర్యాదులు చేసినప్పటికీ దాని మీద ఏదో కంటి చూపు తడియలుగానే చర్యలు తీసుకొని ఆ ఇచ్చినటువంటి ఫిర్యాదులను బుట్టదాఖలు చేశారు తప్ప దాని మీద ఎటువంటి చర్యలు కూడా ఈ రోజు సరికి తీసుకోలేదు. ఆ రోజు ఇందులో ప్రధాన సూత్రధారులు అయినటువంటి పీలా గోవింద్ సత్యనారాయణ గారు, ఆ రోజు ప్రభుత్వ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పీలా గోవింద్ సత్యనారాయణ గారు, అదేవిధంగా గత ప్రభుత్వంలో అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి బొడ్డేడి ప్రసాద్, మంత్రిగా వ్యవహరించినటువంటి గుడివాడ అమర్నాథుల తాలూకా రోలు చాలా కీలకంగా ఈ భూ కుంభకోణంలోని ఉన్నది. ఎందుకంటే ఆ రోజు జమ్మాదులపాలెం కుర్రాలు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న కుర్రాలు కూడా ఈ గ్రావెల్ ఎక్కడికి తరలిస్తున్నారని చెప్పి లారీలను అడ్డుకునేటువంటి చర్యలు కూడా జరిగినాయి. వాళ్ళ మీద కూడా దౌర్జన్యాలు చేసి అక్రమంగా గ్రావెల్ తరలించడం అనేది జరిగింది. ఇది పీలా గోవింద్ సత్యనారాయణ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జరిగిన తంతు. ఇకపోతే గుడివాడ అమర్నాథ్ గారి హయాంలోకి వచ్చేసరికి కొండలను సైతం పిండి చేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అసైన్మెంట్ దారుల్ని కూడా రానివ్వకుండా వాళ్ళు భయభ్రాంతి గురి చేసి బాడీ గార్డ్స్ని పెట్టుకొని ఆ దరిదాపుల్లోకి ఏ ఒక్కరిని అడుగు పెట్టకుండా ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించడం అనేది జరిగింది. ఈ రోజు మంత్రిగా ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి
పవన్ కళ్యాణ్ గారు ఆ దాన్ని ఛేదించుకొని ఆ కొండల దగ్గరికి వెళ్ళి వీళ్ళందరికీ న్యాయం జరగాలి, ఈ భూ కబ్జాల్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడాలని చెప్పి ఆ రోజు ఆయన చెప్పినటువంటి పరిస్థితులు. ఈ రోజు అధికారంలోకి వచ్చారు కనుక తక్షణమే ఈ భూ కుంభకోణాల మీద తగిన విచారణ జరిపించాలి. ఏసీబీ ద్వారా కానీ సిబిఐ ద్వారా కానీ వాళ్ళకి అప్పచెప్పి దీని మీద విచారణ జరిపించి అందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. అదే విధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ఆ గ్రామానికి నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇది అనకాపల్లి పబ్లిక్ డిమాండ్. మొత్తం మీద చర్యలు చేపట్టాలంటూ కూడా వాళ్ళు ముక్త కంఠంతో కోరుతున్నారు. అజయ్తో వర్మ, RTV అనకాపల్లి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.